నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 9వసారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ. బీజేపీ వాళ్లకు సగం తెలుసు, సగం తెలీదు. జగన్ సంచలన వ్యాఖ్యలు. త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. సీఎం రేవంత్ రెడ్డి. ఏజూరి సంస్కరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్. విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్లు, ఏఐ యూనివర్సిటీ స్థాపన. మినిస్టర్ నారా లోకేష్. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో నెలకొంది. పీఠాధిపతులు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ క్వాడ్ సమిట్లో పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని పాల్గొనున్నారు. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఇలా అన్నారు: ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్లో నిర్వహించే క్వాడ్ సమ్మిట్కి హాజరు కావాలని, న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భవిష్యత్తు శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 3 రోజుల అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. క్వాడ్ సమ్మిట్లో నా సహచరులు ప్రెసిడెంట్ బైడెన్, ప్రధానమంత్రి అల్బనీస్, ప్రైమ్ మినిస్టర్ కిషిడాతో సహా పలువురిని కలుస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లకు సగం తెలుసు, సగం తెలీదు. కేంద్ర సీనియర్ మంత్రుల ప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ఉన్నప్పుడు అక్కడ ప్రాసెస్ తెలియదా? కనుక్కోమనండి. వాళ్ళకి తెలియకపోతే నిజంగానే భాజపా వాళ్ళు హిందువుల ప్రతినిధులైతే, నిజంగానే వాళ్ళు మనుషులైతే చంద్రబాబును కడిగి పారేయాలి. పూర్తిగా అబద్ధాల మనిషి, మోసాల మనిషి. ఇవన్నీ నేను చెప్పినట్టు ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని. తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసి ఉంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని నేను అడుగుతాను. నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే నిజంగా వాళ్ళు మనుషులైతే, సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి, చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి. నిజంగానే వాళ్ళలో సిన్సియారిటీ ఉంటే చేయమని చెప్పండి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్కరణ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. సీతారాం ఏచూరి గొప్పతనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో మా బంధం రక్త సంబంధమని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తమలాంటి వారికి ఆదర్శమని పేర్కొన్నారు. ఎప్పుడు కండువా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని కీర్తించారు. తిట్లు, బూతులు చలామణి అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరి రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆలయాలను ఆదాయ వనరులుగా మార్చుకుందా? నాయకుల జేబులను నింపుకోవడానికి ప్రసాదీల తయారీలో మోసాలకు పాల్పడిందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. భక్తుల విశ్వాసాలను పరంగా పెట్టి రాజకీయాలను చేసిందే. తిరుపతి లడ్డు వివాదంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీలో అవకతవకలు బయటకొస్తున్నాయి. అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ నేతలు సాగించిన అరాచకాలు బయటపడుతున్నాయి. వైసీపీ నేతలు చెప్పడంతో ప్రసాదాల తయారీకి సరఫరా చేసే సరుకుల్లో తేడాలున్నా అధికారులు సైలెంట్ అయిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయాల్లో భక్తుల సమస్యలు పట్టించుకోకపోవడం పక్కన పెట్టి సొంత జేబులు నింపుకోవడానికి వైసీపీ నేతలు, ఆ పార్టీకి వంత పాడుతున్న అధికారులు 5 ఏళ్లు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.
తిరుపతి లడ్డూ వివాదం బయటకు రావడంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో అవకతవకలపై నోరు విప్పుతున్నారు. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఈ విషయాన్ని బయటకు చెప్తామని ప్రయత్నించినా బెదిరించేవారని, దీంతో నోరు మెదపని పరిస్థితి నెలకొందని కొందరు వాపోతున్నారు. ఐఎస్బీ మోడల్తో ఏఐ యూనివర్సిటీ స్థాపనకు మా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్, ఏఐ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. AI University is something that's very close to our Honorable Chief Minister's heart, and as the HRD Minister, I will deliver on this. This is designed keeping in mind the erstwhile ISB model. So we expect titans of industry to support us in this journey and actually run the institution. So government is good at policy making, giving land, and that's where we want to end our role and let industry run the curriculum, the direction, like how you've done amazingly well with ISB. As a state HRD minister, I'm looking at transforming our entire curriculum from KG to PG. It's very important to educate our children at a very young age, and if you launch them in the right direction, then the sky is the limit. So we are very conscious of that, and that's exactly what I am going to do. As far as IT electronics, yes, Andhra Pradesh has missed the Y2K advantage because we were a combined state, and back then Hyderabad was the singular focus. As far as IT investments, the data center investments, AI investments, our focus area is going to be Visakhapatnam. No second thoughts about it, and we will not miss this bus. So next 6 months you will hear a lot of announcements coming about as far as data centers and the entire AI, harnessing the data center energy through AI. ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ. తొలి మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమి పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవను సీఎం గుర్తు చేసుకున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారామయ్య చౌరి సంస్కరణ సభ ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జమిలీ ఎన్నికల్లో కొందరు దేశాన్ని కబలించాలనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చోరీ లేకపోవడం తీరని లోటు. ఏచురి చూపిన మార్గంలో జమిలీ ఎన్నికలకు అడ్డుకుంటాం, పోరాడతామని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి గారి సమకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. బ్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్ది మంది. రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు. ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. చాలామంది నేను ఈ దేశానికే అంకితం, నేను ఈ ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు. కానీ ఆచరణలో చాలా తక్కువ. కానీ సీతారాం ఏచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు, వారి మరణానంతరం కూడా వారి కుటుంబము, వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు. అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు, ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు విలువలు, సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో
సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి, గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా, ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడతాడు. వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం ఏచూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతను నెరవేర్చి తిరుమల లడ్డుపై చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా ఇతరులు మాట్లాడుంటే బాగుండేది. ఏపీలోని 2 ప్రాంతీయ పార్టీలు ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల పవిత్రకు దెబ్బతీసే విధంగా వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ హయాంలో బాపిరాజు టీడీటీ చైర్మన్గా ఉన్న రోజుల్లో తిరుమల కొండ గురించి, లడ్డుల గురించి ఎలాంటి వివాదం రాలేదు. ప్రాంతీయ పార్టీల పాలనలో టీడీటీ ఉద్యోగులు నలిగిపోతున్నారు. చాలా బాధతో విధులు నిర్వహిస్తున్నారు. ఏ పాపం ఎరగని టీడీటీ ఉద్యోగస్తులకు షోకస్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీటీ ఉద్యోగులపై ఈగవాలిరా మేము ఊరుకోం. ఉద్యోగులందరూ చక్కగా డ్యూటీలు చేస్తున్నారు. ఎలుకను పట్టేందుకు కొండలు తవ్వాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డుపై సిబిఐ విచారణను నేను అంగీకరించాను. టీడీటీ ఈవో శ్యామలరావు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను. చాలా భయంతో మాట్లాడుతున్నారు. వేల మంది టీటీడీ ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు. వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు నలిగిపోతున్నారు. ఈ రాజకీయాల్లో 2 ప్రాంతీయ పార్టీల మధ్య లడ్డూని ఒక ప్రాంతీయ పార్టీ ఆర్థిక ప్రయోజనాలకు వాడుకున్నది. లడ్డూని ఇంకొక ప్రాంతీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటా ఉంది. ఇందులో రాజకీయాలు, ఆర్థిక ప్రయోజనాలు, స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు తప్ప తిరుపతి అభివృద్ధి కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట కానీ వీటిని గురించి ఎవరు ఆలోచించడం లేదు. రాజకీయాలను గురించి ఆలోచిస్తున్నారు. మరి తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉంది మీ రాజకీయాల మధ్యలో. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న పూణేలో డ్రైనేజ్ క్లీనింగ్ కోసం వచ్చి గుంతలో పడిపోయిన మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్ చాకచక్యంగా తప్పించుకున్న ట్యాంకర్ డ్రైవర్. తిరుమల శ్రీవారు లడ్డీ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెదపులిపాకలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడారు. ప్రసాదంలో ఏం కలుస్తుందన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు,
గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరు 9వసారి అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ. బీజేపీ వాళ్లకు సగం తెలుసు, సగం తెలీదు. జగన్ సంచలన వ్యాఖ్యలు. త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, సీఎం రేవంత్ రెడ్డి. ఏజూరి సంస్కరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్. విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్లు, ఏఐ యూనివర్సిటీ స్థాపన, మినిస్టర్ నారా లోకేష్. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో నెలకొంది. పీఠాధిపతులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.